అనిత గారు ఆవిడ అసెంబ్లీలో కానీ లేకపోతే ఆవిడ పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో కానీ శాంతి భద్రతలు చాలా బాగున్నాయి. అసలు గాంజాయి లేనటువంటి రాష్ట్రాన్ని మేము నడుపుతున్నాము. మీరు ఈ రాష్ట్రానికి హోంమంత్రి పదవిలో ఉన్నారా, లేకపోతే హెరిటేజ్కి మంత్రిగా ఉన్నారా, లేకపోతే హెరిటేజ్కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారా, లేకపోతే మేనేజర్గా ఉన్నారా? రాష్ట్రానికి హోంమంత్రి పదవిలో ఉండి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఎంత నిసిగ్గుగా ఉంది తెలుసా? కింద కామెంట్లను చదువుకుంటున్నారో లేదో. శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, ఈ రాష్ట్రంలో చాలా ఉద్ధరించేస్తున్నాము అని మాట్లాడుతున్నటువంటి అనిత గారికి గత సంవత్సరంలో దగ్గరగా 1,80,278 అగత్యాలు జరిగాయి, క్రైమ్స్ జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం అంటే దగ్గరగా ఫిబ్రవరి, ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు, 23,437 క్రైమ్స్ జరిగాయి. మీరు అసెంబ్లీలో నిసిగ్గుగా దొంగ లెక్కలు చెప్తున్నప్పుడు అప్పటికే జరిగినటువంటి అగత్యాల లిస్ట్ ఇది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి. ఎందుకంటే శాంతి భద్రతలు చాలా బాగున్నాయి అని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాం. అసలు అట్లీస్ట్ ఆ సైట్ కన్నా వెళ్ళి చెక్ చేస్తున్నారో లేదో, అనిత గారు ఎక్కడ నిద్రపోతున్నారో. ఇవాళ హెరిటేజ్ మీద ఉన్నటువంటి మీ ప్రేమ, మీ కన్సను, రాష్ట్రంలో ఆడబిడ్డలు మర్డర్లు అయిపోయి, మైనర్ బాలికలు మర్డర్ అయిపోయి డ్రమ్ములలో ఉంటుంటే లేదే, నీకు ఆ కన్సర్న్ లేదే. ఏ రోజు వచ్చి నువ్వు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపన పోలేదే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, హెరిటేజ్ని నెత్తి మీద వేసుకొని వెళ్ళడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నవ్వుతున్నారు. నీ పక్క జిల్లాలో అన్యాయం జరిగితే వెళ్ళలేవు, నీ సొంత నియోజకవర్గంలో అన్యాయం జరిగితే వెళ్ళలేవు, నీ యనమచ్చిలి పక్కనే ఒక 50 ఎకరాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యే దోపిడీ చేస్తే వెళ్ళలేవు. నువ్వు వచ్చి నీతి మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడివి నువ్వు అని అంటే నువ్వెవరివి? నువ్వు తునిలో జరిగినటువంటి సంఘటన, నీ టీడీపీకి సంబంధించినటువంటి ఎక్స్ కౌన్సిలర్ వెళ్ళావా? ఆడబిడ్డని పరామర్శించావా? రాప్తాడులో జరిగినటువంటి మీ టీడీపీ నాయకులు 14 మంది ఉన్మాదుల్లాగా బిడ్డని రేప్ చేస్తే ఒక మైనర్ బాలికకి మళ్ళీ ఒక బిడ్డ పెట్టినటువంటి విషయం, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళావా? నిన్న మదనపల్లిలో జరిగింది కదా, ఒక మైనర్ బాలికని వాడు అడ్డగోలుగా గాంజాయి మత్తులో చంపేశాడని నువ్వే అంటావు. అసలు అసెంబ్లీ సాక్షిగా గాంజాయి ఏమీ లేదు, మేము నిర్మూలించామని నువ్వే మాట్లాడతావు. అంటే ఈ మాటకి నీకే పొంతన లేకుండా ఇవాళ అడ్డగోలుగా ఆడే అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే ఇవన్నీ గూగులే మర్చిపోదు. ఇవాళ సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది, డెఫినెట్గా అన్ని గమనిస్తూ ఉంటారు. శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? శాంతి భద్రతలు ఇప్పుడు చదివినటువంటి లిస్ట్ వల్ల శాంతి భద్రతలు ఉన్నాయా రాష్ట్రంలో? ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తే నో శాంతి భద్రతలు, పెట్రోల్ బాంబులు వేసి తగలడితే నో శాంతి భద్రతలు, ఆడవాళ్ళు ఉన్నారా, ఆడబిడ్డలు ఉన్నారా ఇళ్లలో అని మినిమం కామన్ సెన్స్ లేకుండా రాడ్లు, కత్తులు, రాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే నో శాంతి భద్రతలు. కానీ అసెంబ్లీలో మాత్రం నిసిగ్గుగా శాంతి భద్రతలు ఉన్నాయి, మేము కాపాడుతున్నాము,